హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చొల్లంగి అమావాస్య అదేనండి మౌని అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి అమావాస్యలలోకెల్లా ఈ అమావాస్య ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనదో తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం ఈ చొల్లంగి మౌని అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. ఈ అమావాస్య చాలా అంటే చాలా ప్రత్యేకమైనది, ఇంకా పవర్ఫుల్ అమావాస్య అండి. ఈరోజైతే ముందుగా గంగా స్నానాలు అంటే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయటం చాలా మంచిది. మనకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం ఆచరిస్తే కనుక మనకున్నటువంటి దోషాలు, పాపాలు, అనారోగ్యాలు తొలగిపోయి అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందండి. అలాగే ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది కదా. ఈ మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్లో కొన్ని కోట్ల మంది భక్తులు ఈరోజైతే కంపల్సరీగా స్నానాలు ఆచరిస్తారండి. ఇది చాలా అంటే చాలా శక్తివంతమైనదని మనం చెప్పుకున్నాం కదా. గంగా స్నానం ఆచరించిన తర్వాత నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాన్ని గంగా నదిలో ఈరోజైతే వదలాల్సి ఉంటుంది. అంటే మనకు గంగా నది అవైలబుల్లో ఉంటుందని చెప్పుకుంటున్నాం. మనకు దగ్గరలో ఏ నది ఉన్నా నదీ స్నానం ఈరోజైతే చాలా పవిత్రమైనది. పితృదోషాలున్న ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా, అనారోగ్యాలతో బాధపడుతున్నా, ఏదైనటువంటి నరదృష్టి, నరపీడ ఉన్నా కూడా నదీ స్నానం ఆచరించి పూజా గదిలో దీపారాధన చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసినట్టయితే ఈరోజు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. అలాగే ఈరోజు మనం విష్ణుమూర్తికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సి ఉంటుంది. మనకి ఎలాంటి దోషాలైనా ఉంటే గనక తొలగిపోవాలంటే కొత్త రాగి పాత్ర అంటే రాగి చెంబు కానీ లేదంటే రాగితో చేసినటువంటి ఏదైనా పాత్రలో నిండుగా నువ్వులను నింపి బ్రాహ్మణునికి దానం చేయటం వల్ల మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అయితే మనం నిత్య దీపారాధన కంపల్సరీగా చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ విష్ణుమూర్తికి పూజలు కనుక చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఇంకా మనకిప్పుడు కుంభమేళా జరుగుతున్నటువంటి టైం కనుక వీలు కుదిరిన వాళ్ళు కుంభమేళాకు వెళ్ళి స్నానం ఆచరిస్తే అయితే చాలా అంటే చాలా మోక్షం, పుణ్యం అండి. ఇదండి మౌని అమావాస్య రోజు మనం చేయాల్సినటువంటి పనులు. ఈరోజైతే ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఎవరికి చెడు జరగాలని కోరుకోకూడదు. ముఖ్యంగా అయితే ఏ రోజు ఎవరికి చెడు చేయాలని కోరుకోకూడదండి. ఈరోజు మౌని అమావాస్య అంటే చాలా తక్కువగా మాట్లాడటం మంచిదండి. మౌనంగా ఉండాలి. బట్ మౌనంగా ఉండడం కుదరకపోయినట్లయితే ఎంత తక్కువ అయితే అంత తక్కువగా మాట్లాడటం చాలా అంటే చాలా మంచిది. ఇదండి మౌని అమావాస్య విశిష్టత. ఈరోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ భగవంతుని కరుణా కటాక్షాలు ఎప్పుడు నాపై మీపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.